బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా చైర్మన్ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వెస్టెక్స్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్లో సంస్థ చైర్మన్ విశ్వనాథరాజు, సీఈఓ సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్లో కూర్చోబెట్టి పైనుంచి క్రేన్ సాయంతో దించుతుండగా సడన్ గా రోప్ తెగిపోయింది. కంటైనర్ కింద పడింది. సీఈఓ సంజయ్ షా చనిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఫిల్మ్ సిటీలోని లైమ్ లైట్ గార్డెన్ లో విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో జరిగిన క్రేన్ ప్రమాదంలో కంపెనీ సీఈఓ సంజయ్ షా అక్కడికక్కడే మృతి చెందగా కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, విస్టెక్స్ సంస్థ సీఈఓ ప్రమాదవశాత్తు చనిపోయారా, లేదంటే ప్రమాదం లాగా చిత్రీకరించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కంపెనీకి సంబంధించిన 25 సంవత్సరాల పూర్తి కావడంతో సెలబ్రేషన్లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల నిన్న 18, 19 2 రోజుల పాటు ఈవెంట్ నిర్వహించి ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొని, అదేవిధంగా సీఈఓ చైర్మన్ కూడా ఇద్దరు సడన్ సర్ప్రైజ్గా నిన్న రావడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక క్రేన్ సహాయంతో కిందికి దిగే విధంగా ఏర్పాటు చేశారో ఆ క్రేన్కి సంబంధించిన వైర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక వైపు తెగిపోవడంతో ఆ సమయంలో ఇద్దరు చైర్మన్ సీఈఓ ఇద్దరు దానిపైన ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ క్రేన్ కూడా వాళ్ళ పైన పడిపోయింది. అయితే వెంటనే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా గమనించి గాయపడ్డ వారిని ఇద్దరిని కూడా యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ సంజయ్ షా మృతి చెందడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ విశ్వనాథ్ రాజు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి చాలా మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంచారు. 24 గంటలు గడిస్తే తప్ప మరో 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం అనేది చెప్పలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. సెలబ్రేషన్ కంపెనీ ఎంప్లాయీకి సంబంధించిన అమెరికా నుండి సడన్గా హైదరాబాద్కి వచ్చి ఎంప్లాయీస్ అందరికీ కూడా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఇదంతా కూడా ఈ ఎంప్లాయీస్ ఈవెంట్ జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఈ విషాద ఘటన జరగడంతోనే ఎంప్లాయీస్ అందరూ కూడా హుటాహుటిన అందరూ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. దాదాపు రాత్రి 9 గంటల సమయంలో ఇక్కడ తీసుకొచ్చారు. కానీ 7 గంటల 10 నిమిషాలకు అక్కడ క్రేన్ సహాయంతో కిందికి ఈవెంట్ దగ్గర దింపే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా తెగిపోవడం. ఎందుకంటే 6 mm సంబంధించిన వైర్ అని చెప్తున్నారు. అది ఇనుప తీగ లాంటిది. ఆ వైరు తెగిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడున్న ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చెప్పడం జరిగింది. హుటాహుటిన ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రాజు పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈయన అమెరికాలో సెటిల్ అయ్యాడు, చికాగోలో ఉంటున్నాడు. 25 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా అమెరికాతో పాటు ప్రపంచంలో అనేక దేశాలలో కూడా వీరికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు ఇక్కడే ఉండి ఎంప్లాయీస్తో
ఈ ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు రావడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అందరూ ఇక్కడికి ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చారు. కానీ చైర్మన్కి సంబంధించి సర్ప్రైజ్ విజిట్ ఇవ్వడానికి చేసిన ఏర్పాట్లన్నీ కూడా బెడిసికొట్టాయి. ఎందుకంటే సరైన జాగ్రత్తలు ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వారు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అబ్దుల్లాపూర్ మెట్రో పోలీస్ స్టేషన్లో రాత్రి 11 గంటల సమయంలో సమాచారం అందించారు. దీనిపైన కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను అయితే పోలీసులు విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. రైట్ సురేష్, అలాగే రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కదా, క్రేన్ సహాయంతో దించడం అంటే. అలాంటి చిన్న చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండానే ఇదంతా నిర్వహించారా? అక్కడున్న నిర్వాహకులు ఎవరైనా సంప్రదించారా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేశారా? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? దీనిపైన కూడా పోలీసులు ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదు చేశారు కాబట్టి ప్రమాదానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రమాదం పైన వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనే దర్యాప్తు కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా రాత్రి నుంచి ఉదయం వరకు ఇక్కడే ఉండడం జరిగింది. దాదాపు 200 మంది ఎంప్లాయీస్ యశోద హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడే ఇలా సడన్గా ఇలా జరిగిపోవడంతో అందరూ కూడా షాక్లోకి గురైపోయారని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలిసి చూసే లోపే కింద పడిపోవడం, ఆ తర్వాత ఒకరు చనిపోవడం, ఆ తర్వాత తీవ్రంగా రాజు గాయపడడం, దీనికి సంబంధించి అందరూ కూడా ఎంప్లాయీస్ షాక్కు గురయ్యారు. దీనిపైన పూర్తిగా ఇప్పటికే స్పాట్కి చేరుకున్న రాత్రే 12 గంటల సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు స్పాట్కు చేరుకోవడం జరిగింది. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ దానికి సంబంధించి ఎలా జరిగింది ప్రమాదము అని ఈవెంట్ ఆర్గనైజర్లకు సంబంధించి తెలుసుకోవడం జరిగింది. వారితో మాట్లాడి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా దర్యాప్తులో తెలుస్తుందని చెప్తున్నారు. కానీ 6mm సంబంధించిన ఇనుప తీగ తెగిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఇద్దరు ఒకే దాని మీద, ఎందుకంటే సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 6mm తీగ వాడితే వీళ్ళు ఇద్దరు ఆ క్రేన్ పై కిందికి దిగుతుంటే దాంట్లో ఫైర్ కూడా పెట్టారు. ఆ ఫైర్కి సంబంధించి ఎక్కువ ఏమైనా కారణం అనేది కూడా చూడాల్సి ఉంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ తీగలు ఒకవైపు 2 తీగలు తెగిపోయాయి. 2 తెగిపోవడంతో వన్ సైడ్ అది పూర్తిగా ఒరిగిపోయి వాళ్ళు కింద పడిపోయారు. వెంటనే అది తెగి కింద పడిపోవడం జరిగింది. వీళ్ళకి మల్టిపుల్ ఇంజరీస్, ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఒకరు చనిపోయారు, ఒకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి అతను పూర్తిగా అబ్జర్వేషన్ తర్వాత ఎలాంటి సర్జరీలు చేయాలనేది కూడా వైద్యులు చూస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం కూడా యశోద హాస్పిటల్లో ఉన్నారు. దానికి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అందరూ కూడా షాక్లో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడైతే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజర్, ఈ ఈవెంట్ ఎవరు చేశారు, ఈ ఈవెంట్కి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనే పూర్తి కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన సీఈఓని ముంబైకి తరలించారు. అక్కడ ఆయన అంత్యక్రియలు చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రాజు మలక్పేట్ యశోద హాస్పిటల్లో మనం ఇక్కడే ఉన్నాము. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం. కనీసం వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం ఎవరు కూడా చేయట్లేరు. ఇక్కడ నుంచి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నారు. కానీ హాస్పిటల్లో వైద్యులు అతనికి నిరంతరం ఇలా టెస్టులు చేస్తూ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఏం సర్జరీ చేయాలి, ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, క్రేన్ కింద పడిన తర్వాత క్రేన్ మీద పడడంతోనే ప్రమాదం తీవ్రత ఎక్కువగా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎంప్లాయీస్ కూడా అందరూ 2 రోజులు ఈవెంట్ జరుపుకొని 25 సంవత్సరాలకు సంబంధించిన పెద్ద కంపెనీ ఇది, దేశంలోనే చాలా పేరున్న కంపెనీ, పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీ కాబట్టి అందరూ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికే వచ్చి, ఎందుకంటే వీళ్ళు అమెరికాలో సెటిల్ అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళే, తెలుగుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ బంధువులు కూడా యశోద హాస్పిటల్కి వచ్చి వాళ్ళని కుటుంబ సభ్యులను ఓదార్చున్నారు. ఎందుకంటే అనుకోకుండా ఘటన జరిగింది. అమెరికా నుండి ఈ ఈవెంట్లోనే పాల్గొనడానికి రావడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదంలో ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఏమైనా కుట్ర ఉందా అనేది కూడా పోలీసుల విచారణ కోరే అవకాశం కనబడుతుంది. రైట్. అలాగే హాస్పిటల్ దగ్గర విస్ట్రిక్ సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్ని ఎవరైనా బిగ్ టీవీ సంప్రదించిందా? అంటే ఎవరినైనా వాళ్ళ కోణంలో అంటే ఎలా జరిగింది సిచ్యువేషన్, అక్కడ ఫంక్షన్ నేపథ్యంలో ఏమేమి జరిగాయని ఏమైనా తెలుసుకునే అవకాశం ఉందా అక్కడ? లేదంటే అంటే ఈవెంట్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎవరైనా అందుబాటులో ఉన్నారా? మాట్లాడడం జరిగింది. మనము వాళ్ళతో మాట్లాడడం, ఎంప్లాయీస్కి సంబంధించి ఇద్దరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమాచారమే ఇదంతా. ఎందుకంటే
ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ ప్రమాదం జరిగింది. అసలు ఫంక్షన్ ఇంకా మొదలు కాలేదు, ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఒక గార్డెన్, లైటింగ్ గార్డెన్ అని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. ఆ గార్డెన్లోనే ఈవెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంప్లాయీస్ అంతా చేరుకున్నారు. సాయంత్రం 7:30 గంటలకే స్టార్టింగ్ స్టేజ్లోనే ఫంక్షన్ ఉంది, ఇంకా ఫంక్షన్ మొదలు కాలే. CEO చైర్మన్ కిందికి దిగిన తర్వాత అందరు ఎంప్లాయీస్కి కూడా సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా అక్కడ కంపెనీ నిర్వాహకులు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఘటన జరగడంతో అందరు ఎంప్లాయీస్ కూడా షాక్కు గురయ్యారు. వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దాదాపు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి ఇక్కడే తీసుకొచ్చారు. మొదట రామోజీ ఫిలిం సిటీ నుంచి హైత్ నగర్ దగ్గర మ్యాక్స్ క్యూర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంటుంది, అందులోకి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత నేరుగా యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇప్పుడు CEO చనిపోయాడు కాబట్టి అతన్ని పోస్ట్ మార్టం నిర్వహించి అతన్ని ముంబైకి ఆయన మృతదేహాన్ని తరలించడం జరిగింది. ఈ ఘటన మేము అసలు ఈవెంట్ స్టార్ట్ అయ్యే స్టేజ్లోనే ఇది జరిగింది కాబట్టి మేము అంతా షాక్కు గురయ్యాము. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. క్రేన్ వచ్చే సమయంలో ఒకసారి లైటింగ్ బంద్ చేశారు, తర్వాత మళ్ళీ లైట్స్ ఆన్ చేసేసరికి కిందికి దిగే లోపే, అంటే ఒక 2 ఫీట్లు కిందికి దిగే లోపే ఈ కేబుల్ తెగిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు కింద పడిపోయారు. ఈ ఘటన అంతా కూడా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చెప్తున్నారు. 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి సెలబ్రేషన్లో భాగంగానే అందరు ఎంప్లాయీస్ ఎంతో సంతోషంగా ఈ ఈవెంట్లో పాల్గొంటాం. 2 రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈవెంట్లో పార్టీ ఇచ్చే కార్యక్రమం చేశారు. కానీ ఈ ఘటనతోని ఈరోజు కూడా పార్టీ జరగాల్సి ఉండే. నిన్న నుంచి 2 రోజుల పాటు 18వ తారీఖు 19వ తారీఖు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి హోటల్స్ అన్నీ కూడా బుక్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఇలాంటి అనుకోకుండా ఘటన జరగడంతో ఎంప్లాయీస్ అందరూ కూడా షాక్లో గురయ్యారు. కుటుంబ సభ్యులు కూడా అందరూ ఇక్కడ యశోద హాస్పిటల్కి చేరుకొని వారిని ఓదారుస్తున్నారు. అసలు కోలుకుంటాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైద్యులు కూడా బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. రైట్ సురేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.